హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని సమాజము సంఘమైన మీతో దేవుడు మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీవు దేవుని యందు ఆనందించున్నావా అని అడుగుతున్నాడు. దేవుని యందు ఆనందించే మనసు నువ్వు కలిగి ఉంటే దేవుణ్ణి ఆనందింపచేసే మనసు కూడా నువ్వు కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. ఎలాగిది జరిగిందంటే, ఇప్పుడు నీ కుమారుడు ఉన్నాడు, ప్రతి మాటకి నీకు లోబడుతున్నాడు, నువ్వు చెప్పిందల్లా చేస్తున్నాడు, బాగా చదువుకుంటున్నాడు, మంచి పేరు తీసుకొచ్చాడు. వాడిని నేను సంతోషపరుస్తున్నాడా లేదా? ఏమండి చెప్పాలి, మీరు సంతోషపరుస్తున్నాడా లేదా? అప్పుడు మీరేం చేస్తారు? వాడికి కావాల్సినవన్నీ సిద్ధపరిచి వాడిని కూడా సంతోషపరుస్తారు. ఇదే దేవునికి మనకున్నటువంటి అనుబంధం. ఈ అనుబంధంలో దేవుడు మనల్ని ఎప్పుడూ దుఃఖానికి గురి చేయడు. ఆయన దుఃఖపరచే దేవుడు కాదు, ఆనందింపచేసే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆనంద తైలాభిషేకం ఇచ్చే దేవుడు. కనుక మనం కూడా ఆయన ఆనందాన్ని, ఆయన ఇచ్చే ఆనందాన్ని, ఆయన ఇచ్చే నెమ్మదిని, ఆయన ఇచ్చే పరిష్కారాన్ని, సమాధానమును మనం అనుభవిస్తున్నాం. కనుక మనము కూడా దేవుణ్ణి ఆనందింపచే బద్దులమై ఉన్నామా లేదా? కాబట్టి ప్రియులారా, అలాంటి పరస్పర మంచి మనసు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఎప్పుడు కూడా నీకు నిత్యానందమును, నిత్య సంతోషమును, నీ సంతోషమును ఎవరు కొల్లగొట్టరు, నీ ఆనందాన్ని ఎవరు తీసివేయలేరు. ఏమండి, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసి నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ మనసుతో నా దేవుని యందు నేను ఆనందించుతున్న మాట చెప్పగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగ చెప్పగలగాలంటే మరి మనం వేటి యందు ఏ ఏ విషయాల్లో మనం దేవుడు దగ్గర ఆనందాన్ని పొందుకుంటున్నాం? ఏమండి, ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు, దానిలో కూడా ఆనందం పొందుకుంటున్నాం. ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు, ఏ కార్యక్రమానికి ఏది కావాలో సమయానికి దేవుడు సమకూరుస్తున్నాడు. ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఆనందిస్తున్నాం. ఏమండి, మరి కుటుంబాన్ని బట్టి కూడా ఆనందిస్తున్నాం. బిడ్డలకి ఇచ్చినటువంటి చదువుని బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి కూడా ఆనందిస్తున్నాం. అలాగే మనకి ఇచ్చే ఆ ఆరోగ్యకరమైన సమయాన్ని బట్టి కూడా దేవుని అంత ఆనందిస్తున్నాం. అలాగే మనం దేవుణ్ణి సమయం విషయంలో ఆనందింప చేయాలి. అంతేకాకుండా మరి ఐశ్వర్యం విషయంలో కూడా ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఆనందింప చేయాలి. దేహము విషయంలో కూడా ఆనందింప చేయాలి. మన దేహము నలగొట్టుకుని ప్రార్థన చేసి, స్తుతి చెల్లించి, చేతులెత్తి మోకాళ్ళేసి ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన కార్చి ఆయన పాదాలు తడిపి మరి ఆయనకి ఆనందింప చేయాలి. ఎవరి మీద నీళ్ళు పడ్డాయనుకోండి, గబుక్కుని వెనక చూడరా నీళ్ళు చెల్లితే. అలాగా నీ కన్నీరు ఆయన పాదం మీద పడినప్పుడు ఆయన దృష్టి నీ వైపు వస్తుంది. అప్పుడు నీ జీవితాన్ని చూస్తాడు. ఆ కన్నీరు ఎందు నిమిత్తం వస్తుంది? ఏ సమస్యను బట్టి వస్తుంది? ఏ బాధను బట్టి వస్తుంది? నీ కుటుంబంలో ఏ వ్యక్తిని బట్టి వస్తుంది ఆ కన్నీరు? లేకపోతే నీ సంఘంలో ఒక సహోదరుడు చెడిపోయి జీవితం కలిగి ఉన్నాడేమో, అతని కొరకు కన్నీరు కారుస్తున్నావేమో నువ్వు. ఎవరిని బట్టి వస్తుంది? వానిపైన, ఆ సమస్య పైన, నీ హృదయంలో వేదన పైన ఆయన దృష్టి ఉంచుతాడు. ఆయన దృష్టి ఉంచితే ఏమవుతుంది? ఆ సమస్యని తీసివేస్తాడు. తీసివేడైనా తీసివేస్తాడు, ఆ వ్యక్తిని మారుస్తాడు. దేవుని స్తోత్రం. అలాగ మనం దేవుని విషయంలో దేహాన్ని నలగొట్టుకుని ప్రార్థన చేయాలి. ఇలాగ కూర్చుని కూడా గంటల తరబడి వాక్యం విని దేహాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. ఎందుకంటే నీ దేహమే దేవుని ఆలయం. నీ ఐశ్వర్యాన్ని ఇచ్చి కూడా దేవుని గణపరచాలి. ప్రతి విషయం మందు కృతజ్ఞత చెల్లించాలి. మనొక సహోదరుడు పేరు నేను చెప్పను, ఎందుకంటే ఒక 1000 రూపీస్ కానుకిచ్చి నేను ఒక పని ప్రారంభిస్తున్నానండి, ప్రార్థన చేయండి అయ్యగారు అని ప్రార్థన చేయించుకుని పని ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అప్పుడు ఆ కార్యం దేవుడు ఈ కానుకను చూస్తాడు, ఆ చేసుకున్నటువంటి విశ్వాసరహితమైన ప్రార్థన కూడా చూస్తాడు. ఆయన పని ప్రారంభిస్తాడా? మీరు ఏది చేయాలనుకున్నా సరే, పిల్లల్ని పై తరగతి కాలేజీకి పంపించాలనుకున్నా ముందుకు వచ్చి ప్రార్థన చేసుకోండి. వివాహం చేయాలనుకుంటే ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయించుకోండి. పంట కోసే ముందు ప్రార్థన చేయించండి, పంట ఊడ్చే ముందు ప్రార్థన చేయించుకుని ఊడ్చండి. గొప్ప దేవుడు కార్యములు చేస్తాడండి. మన ఐశ్వర్యం ఇచ్చి దేవుని నామాన్ని ఘనపరచాలి, ఆనందింపచేయాలి.
దేహంలో సమీపించి దేవుని ఆనందపరచాలి, హృదయంలో స్థానమిచ్చి హృదయం ద్వారా దేవుని కూడా స్తుతించి ఆరాధించి ఆయన ఆనందింపచేయాలి. మన కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన దినదినము ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన బట్టి ఆ కుటుంబాన్ని తలుచుకుంటాడు. నువ్వు ఒక్కదానివే చేసుకుంటే నిన్ను ఒక్కదాన్ని దృష్టి ఉంచుతాడు ఆయన, అంతే కదా. ఒక్కరే ప్రార్థన చేసుకుంటే ఒక్కనే దృష్టి ఉంచుతాడు. కుటుంబం అంతా కనబడితే కుటుంబం అంతటిపైన దృష్టి ఉంటుందా లేదా? ఇప్పుడు మీరు అందరూ ఇలాగ ఉన్నారు, నా ముందు మీ అందరు నాకు కనబడుతున్నారు లేదా? ఒక్కరే వచ్చి కూర్చున్నారు అనుకో, ఒక్కరే కనబడతారు. అర్థమవుతుంది మీకు? అలాగే మీ పిల్లల్ని, మీ భర్తని విశ్వాసంలో ఉన్నా లేకపోయినా, వారు ప్రార్థన జీవితం కలిగి ఉన్నా లేకపోయినా అక్కడ కూర్చోబెడితే ఆ స్థలంలో నిత్యము కూర్చుండే భాగ్యాన్ని వారికి దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని యందు ప్రతి విషయమందు ఆనందిస్తున్నావు. నేను దేవుని నమ్ముకున్న తర్వాత నాకు అన్ని కష్టాలే, దేంట్లో నేను ఆనందించట్లేదు, నాకు ఏ విడుదల లేదు, ఏ రోగ బాధని దేవుడు తొలగించలేదు, ఏ మేలు చేయలేదని వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ ఎత్తలేము, ఎందుకంటే మేలు అనుభవించాం కనుక, అవును కదండి. కనుక దేవుని ప్రియమైన సంగమా, మరి ఈ రీతిగా దేవుడిని మహింపరచాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూద్దాం. యేసు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డు తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు అది చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీని గొప్ప వెలకమ్మి బేదలకు ఇవ్వచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యమును చేసెను, ఈమెను మీరు ఎలా తొందర పెడుచున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసింది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అనేను. దేవునికి మహిమ కలుగుగాక. చూసారా, ఈవిడ ఎందుకు ఈ కార్యం చేసింది? ఈవిడ దగ్గర ఉన్న ఆస్తి ఎలాంటిది? మిక్కిలి విలువ గలది. వెండి కంటే బంగారం కంటే విలువైంది అని చెప్పండి. వెండి కంటే బంగారం కంటే విలువైనది మేలిమి బంగారం. మీకు అర్థమవుతుందా? వెండి కంటే బంగారం విలువైంది, బంగారం విలువ కంటే మేలిమి బంగారము విలువైనది. అంతటి విలువైనటువంటి మేలిమి బంగారం కంటే విలువైనటువంటి అత్తరబుడిని తీసుకొచ్చింది. దీన్ని సంపాదించడానికి ఏం చేసింది తెలిసి? ఈవిడ ఏం చేసింది? సంపాదించడానికి పాపము చేసింది. పాపము చేసిన సొమ్ముతో కూడబెట్టుకుని రాజుల దగ్గర, అధికారుల దగ్గర, పెద్ద ప్రధానుల దగ్గర లేనటువంటి ఆస్తిని ఆమె ఇంట్లో ఉంచుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఈ పాపపు పని ద్వారా పట్టబడింది. యూదులు ఏమండి, మరి ఇంకను శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా యేసు ప్రభు గొప్ప మాటలు చెప్తున్నాడు కదా, గొప్ప న్యాయాధిపతి అంటున్నాడు కదా, దేవుని కుమారుడు అంటున్నాడు, ఏం చెప్తామని తీసుకెళ్ళారు ఆయన దగ్గరికి. మేమైతే రాళ్లతో కొట్టి ఊరి పరిమాణం తీసుకెళ్ళి చంపి వేస్తాం, నీవైతే ఏం చేస్తావు, నీ ఎదుగు తీసుకొచ్చామన్నాడు. వారిని కలిగి చూశాడు దేవుడు. కలిగి చూసి మీలో పుట్టింది మొదలుకొని ఊహ తెలిసింది మొదలుకొని ఇప్పటి వరకు పాపము చేయవారు అనేవారైనా ఉంటే ఆమెను రాడితో కొట్టి చంపండి అని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళ హృదయాలు వారు తెలుసుకున్నప్పుడు, వాళ్ళ ఆలోచన విధానం, వారి ఆత్మసాక్షి వారు తెలుసుకున్నప్పుడు వారు ఈమె కంటే ఘోరమైన పాపములు చేస్తున్నారు, కానీ ఆ పాపములు ఇంకా పట్టబడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయాల్ని ఆత్మసాక్షిగా తెలుసుకున్న వాళ్ళు రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఒక 3 నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచాడు ప్రభు. ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మా ఎవరు నీకు ఏ హాని చేయలేదా అని అడిగాడు. ఎవరునూ నాకు ఏ హాని చేయలేదు ప్రభువా. అయితే మరన్నడు పాపము చేయకు. నువ్వు పాపము చేసినప్పుడు కూడా దేవుడు నీకు ఏ హాని చేయలేదు. ఆ చిన్న వ్యసనాన్ని బట్టి, ఆ బలహీనతను బట్టి నీకు ఏ రోగం రానివ్వలేదు, కాపాడాడు దేవుడు. ఎందుకంటే నీలో పరిపూర్ణమైన మార్పును చూడాలని, నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలని. ఆ స్త్రీ అక్కడ ఒప్పుకుంటుంది, అవునా? అమ్మ మరెన్నడూ పాపం చేయకంటే చిత్తము ప్రభు అని మనసులో అనుకుంది. మరెన్నడూ పాపము చేయను ప్రభువా, ఎలాగో నేను పాపము చేయదును. ఈ క్షణంలో శవమైపోయి ఉండవలసిన దానిని నేను సజీవురాలుగా ఉన్నానంటే కేవలం నీ నోటి నుంచి వచ్చిన మాటేనయ్యా, కేవలం నీ కృప చేతే బ్రతుకున్నానయ్యా.
నీ మాట, నీ ప్రశ్న యూదులలో వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి ఆత్మసాక్షిని కలిగజేసి నా మీద ఒక రాయి కూడా పడకుండా, నా శరీరం గాయమవకుండా నేను మరణించకుండా కాపాడింది నాయన. అట్టి మాటను విడిచిపెట్టి, అట్టి మాటను తృణీకరించి ఎలాగ పాపము చేయగలను ప్రభువా, మరెన్నడూ పాపము చేయనయ్యా అని నిబంధన చేసుకుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీలో ఏదైనా పాపం ఉందేమో, ఇప్పుడైనా సరే, ఇప్పటి వరకు మాట ద్వారాగా, క్రియ ద్వారాగా, ఆలోచన ద్వారాగా, ఒక వ్యసనము ద్వారాగా దేవుణ్ణి గాయపరుస్తున్నావేమో. దినదినము కూడా నువ్వు మందుబాట్లు పట్టుకున్నప్పుడు, చెడు మాటలు మాట్లాడుతున్నప్పుడు, చెడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు, పగతో ద్వేషంతో ఊగిపోయి బూతులు మాట్లాడుతున్నప్పుడు నా దేవుణ్ణి గాయపరుస్తున్నానని జ్ఞాపకం చేసుకో. నా దేవుణ్ణి అవమానపరుస్తున్న జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదర సహోదరి, అంతటి సంపాదన కూడా ఏం చేసింది తెలుసా? తర్వాత కూడా దేనికి కూడా ఖర్చు పెట్టకుండా అలా దాచుంచింది. ఎందుకో తెలుసా? నన్ను బ్రతికించిన ప్రభువు నిమిత్తమే దీన్ని ఖర్చు చేయాలి ఎప్పటికైనా సరే అని అప్పుడే నిబంధన చేసుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు తప్ప, నా ప్రాణమును బ్రతికించిన ఆయనకు తప్ప ఇక నాకు దీని మీద అధికారము లేదు అని ఒక నిబంధన చేసుకుంది. పిల్లరా, ఆ సమయం కొరకు కనిపెట్టింది. ఆ సమయం రానే వచ్చింది. యేసు ప్రభు వారిని సీమోను ఇంటికి పిలిచాడు విందుకి. సీమోను ఆయన ఏ వృత్తి కలిగిన వాడు? చర్మాలు అమ్ముకునేవాడు, చర్మకారుని వృత్తి. జంతువుల గేదెలు, ఆవుల శరీరాల్ని, చచ్చిపోయినట్టు శరీరాన్ని కోసుకెళ్ళి ఊరబెట్టుకుని చెప్పులు కుట్టుకుని చర్మకారుని పని చేసేవాడు. దాన్ని లెదర్ అంటున్నారు ఇప్పుడు ఇంగ్లీష్లో. ఆ తోలుని లెదర్ అంటున్నారు కదా. అలాంటి పని చేసేవాడు. ఆయన ఇంటి దగ్గర ఏం వాసన వస్తుంది? దుర్వాసన వస్తుంది. వస్తుందా రాదా? కాబట్టి దేవుని సన్నిధానంలో పిల్లరా, అక్కడ దేవుని సన్నిధిలో ఆ దుర్వాసన పోగొట్టడానికి మంచి సమయం వచ్చింది. సీమోను ఇల్లు ఎలాడదో ఈమెకు తెలుసు. అప్పుడు తీసుకెళ్ళింది అత్రబుడ్డే. అప్పుడు తీసుకెళ్ళిందండి. అప్పుడు తీసుకెళ్ళి సీమోను వెళ్ళగానే కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, పిలిచాడు కానీ ప్రభువుకేమి చేయలేదు. ఆయన భోజనం పెట్టాడు, భోజనం దగ్గర కూర్చున్నాడైనా. ఇంకను భోజనం చేయకముందే ఈ స్త్రీ ఆయన వద్దకెళ్ళి ఆ జటామాంస అత్రబుడ్డి తీసుకొచ్చి ఆయన తల మీద పోసి ఆయన అభిషేకించింది. ఆయన్ని ఎప్పుడైతే అభిషేకించిందో అప్పటి వరకు ఉన్న దుర్వాసన అంతా పోయింది. అంత విలువ గల అత్తరబుడ్డి అది. అది మామూలుది కాదు. ఈ రోజుల్లో లెక్కేసుకుంటే కొన్ని లక్షల రూపాయలు, అంత విలువ గలది. ఆయన తల మీద ఎప్పుడైతే పోసిందో ఆ చుట్టూ ఉన్న ప్రదేశం యొక్క వాసన అంతా కూడా దుర్వాసన సువాసనగా మారిపోయింది. అప్పుడు ఆ చుట్టూ వెళ్ళేవారు, ఆ ప్రాంతం గుండా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇంతకుముందు పేతురు ఇంటికి వెళ్ళాలంటే, ఆ యొక్క సీమోను ఇంటి ముందు నుంచి వెళ్ళాలంటే ముక్కు మూసుకుని వెళ్ళేవారు. ఈరోజు ముక్కు తెరుచుకుని 5 నిమిషాలకి ఏంటి వాసన, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా మారిపోయింది, ఏంటి పరిస్థితిని ఆగి చూసి వెళ్తున్నారు. ఎంత అద్భుతం! నీలో ఉన్న దుర్వాసన, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న అతిక్రమము, నీ దోషము పోవాలంటే వాక్యముతో నువ్వు అభిషేకింపబడాలి. అక్కడ బహిరంగంగా ఉన్నటువంటి ఆ బాహ్యమైన ఆ దుర్వాసన పోవడానికి ఆమె విలువైన జీవితంలో సంపాదించినటువంటి సంపాదన అంతటిని కూడా అర్పించి ప్రభువును అభిషేకించబట్టి, అది నేల పోలేది అనుకోలేదే ఆమె. నేను నా ప్రభువును అభిషేకిస్తున్నాను, కృతజ్ఞత చెల్లిస్తున్నానని ఒక మంచి నిర్ణయం తీసిన అభిషేకించినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మార్చబడింది. దేవుని యొక్క వాక్యం చేత నీ హృదయంలో తీసుకుని, వాక్యం నీ హృదయ ప్రోక్షణ జరిగినప్పుడు, ఉదక స్నానం చేసినప్పుడు, నువ్వు మారు మనసు పొందిన నిబంధన చేసుకుని అక్కడే ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను అభిషేకించి ఆయన సేవలో, ఆయన యొక్క పరిచయంలో నిన్ను వాడుకుని ఒక పాత్రగా మలుచుకుని ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు. ఆయన కుడిపార్శ్వ ముందు కూర్చొని పెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అక్కడ పరిస్థితి మారిపోయింది. అక్కడ వాళ్ళు అనుకుంటున్నారంటే కొంతమంది ఏమన్నారు తెలుసా? ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకము చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకము చేసింది అత్తరుతో యేసయ్యను. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన
ఆత్మీయ ఆరాధన. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన, ఇల్లంత సువాసన. ఆరాధన ఆరాధన, ఆత్మీయ ఆరాధన.